రామ్ గోపాల్ వర్మ గారు మరియు జేడి చక్రవర్తి గారు గురు శిష్యులన్న విషయం మనందరికీ తెలిసినప్పటికీ వారిరువురి కాంబినేషన్ లో ఎన్నో అద్భుతమైన సూపర్ హిట్ మూవీస్ మనందరికీ అందించిన విషయం కూడా మనకి తెలిసినదే. అయినా తెలియని విషయం ఏమిటంటే వారిరువురు కలిసి ఒక ప్లాట్ఫామ్ మీద ఇంటర్వ్యూ ఇచ్చిన దాఖలాలు ఇంతవరకు సినీ చరిత్రలోనే లేవు. అటువంటి ఘనత మొట్టమొదటిసారిగా మా విజయిజం ఛానల్ కి అందించినందుకు వారిరువురికి కూడా మా హోల్ విజయిజం టీమ్ తరపున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. And Swapna ma'am, we express our deepest gratitude for hosting this special show in your own way of style and making it even more graceful. Thank you so much. హలో ఎవ్రీవన్ అండ్ వెల్కమ్ టు విజయిజం. రామ్ గోపాల్ వర్మ గారు నోరు తెరిచి మాట్లాడడం మొదలుపెట్టిన తర్వాత ప్రపంచంలో అందరికీ మనం కూడా మాట్లాడొచ్చు కదా అనే ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. అంటే అది ఇలాంటి మాటలు కాదు, మనకు కూడా అభిప్రాయాలు ఉన్నాయి, అవి పంచుకోవాలి కదా అని చెప్పి ప్రపంచానికి అలా అనిపిస్తే మరి సాక్షాత్తు ఆయన ఇంట్లో ఆయన తోబుట్టు ఆయన విజయ్ గారికి అనిపించదా అన్నది క్వశ్చన్. సో పాయింట్ ఏంటంటే విజయ్ గారికి చాలా నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉన్నాయి, అవి ప్రపంచంతో పంచుకోవాలనే ఒక ఉద్దేశంతో నేను కూడా ఒక షో మొదలు పెడతాను నీతోటి అందరితోటి అనుకున్నారు. ఇవాళ స్పెషల్ ఏంటంటే చరిత్ర మళ్ళీ వచ్చినప్పుడు ఏదో ఒక కొత్త విషయం చెప్పకపోతే చరిత్ర వేస్ట్. అలా ఇద్దరు వ్యక్తులు చరిత్రని కొత్తగా చెప్తూ ఒక 30 ఏళ్ల పైన ప్రయాణించిన వ్యక్తులు అండ్ ప్రపంచవ్యాప్తంగా వాళ్ళ సినిమాతో ఇంపాక్ట్ చేసిన వ్యక్తులు. ఒకరు ద వన్ అండ్ ఓన్లీ రామ్ గోపాల్ వర్మ గారు, ఇంకొకరు లేరు, సాటి లేరు అని చెప్పే జేడి చక్రవర్తి గారు. వీళ్ళిద్దరిని విజయ్ గారు ఎలా చూశారు అనే ఈ కాన్వర్సేషన్ లో నేను మధ్యలో దూరబోతున్నాను. ఇది ఒక 3-4 ఇష్యూలు మీరు కలిపేస్తున్నారు. పాయింట్ 1 ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు చాలామంది అనుకుంటున్నారు మా ఇజం ఉండాలంటే నేను రామోయిజం అనేది మీ పర్సనల్ ఒపీనియన్లో మీ వ్యూ పాయింట్లో ప్రపంచం ఏంటి లేకపోతే వేరే మ్యాటర్స్ ఏంటి అనేది పాయింట్. కానీ అందులో ఉన్న పెద్ద ఫెయిల్యూర్ ఏంటంటే అందులో రామోయిజంని ఫాలో అవడం మొదలెట్టారు. దట్ డిఫీట్స్ ద హోల్ పర్పస్ ఆఫ్ రామోయిజం. అప్పుడు నాకు తెలిసి నేను కూడా ఇజం చేస్తాను అనేది నాకు తెలిసి పవన్ కళ్యాణ్, నేను, దాని తర్వాత విజయ్ ఫస్ట్ నాకన్నా ముందు. బట్ ఐ డోంట్ నో విచ్ ఇయర్ మనం స్టార్ట్ చేసాం నాకు గుర్తులేదు. బట్ వాట్ ఎవర్, ఎనీవే ఆఫ్ కోర్స్ దట్ ఈస్ ఏ కంప్లీట్లీ డిఫరెంట్ ఆస్పెక్ట్. సో ఐఎమ్ హ్యాపీ దట్ అట్లీస్ట్ సంబడి అండర్స్టూడ్ నాట్ అబౌట్ ఫాలోయింగ్ రామోయిజం. నా అభిప్రాయం ఎందుకంటే విజయ నేను వీఆర్ బార్న్ టు ద సేమ్ మదర్ అండ్ ఒకే ఇంట్లో పుట్టి పెరిగాం. బట్ ఐ థింక్ షీస్ గాట్ వెరీ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ వేరియస్ థింగ్స్. అంటే అప్పుడు ఏంటంటే ఒక పర్టికులర్ అతను ఏమన్నాడంటే ఇఫ్ యూఆర్ బోత్ అగ్రీయింగ్ విత్ ఈచ్ అదర్ వన్ ఆఫ్ అస్ డజంట్ నీడ్ టు బి హియర్. సో అది దట్ ఈస్ వాట్ ఐ థింక్ ద కాన్సెప్ట్ ఆఫ్ విజయిజం. సో విజయకి రామోయిజంలో కొన్ని నచ్చకపోవచ్చు, అంతా నచ్చకపోవచ్చు, నాకు కూడా అవ్వచ్చు. బట్ ద హోల్ పాయింట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎనీ కైండ్ ఆఫ్ ఇజం ఈజ్ అబౌట్ వన్ స్పెసిఫిక్ పర్సన్ ఇండిపెండెంట్గా తన వ్యూ పాయింట్ చెప్పడం అనేది ఇజం అనేది పాయింట్. సో ఇన్ దట్ కాంటెక్స్ట్ ఐ థింక్ యూ మిస్రిప్రజెంటెడ్ వెన్ యూ స్టార్టెడ్. మీరు చాలా మంది అనుకుంటున్నారు, అలాగే ఇంట్లో కూడా అనుకున్నారు, కరెక్ట్ కాదు. దట్స్ ద పాయింట్. అప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇప్పుడు మన ప్రతి మనిషి వేరే పరిస్థితుల్లో, వేరే సర్కమ్స్టాన్స్లో, వేరే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లేకపోతే వాళ్ళకున్న పరిచయాలు అన్నీ డిఫరెంట్గా ఉంటాయి. కాబట్టి ఎంతో కొంత డిఫరెన్స్ ఉంటుంది థింకింగ్లో. కానీ ఒకే ఇంట్లో ఒకే పరిస్థితులు అన్నింటిలో ఒకేలాగా ఉండి ఎంత అభిప్రాయాలు డిఫరెన్స్ ఉంటాయని నేను చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నాను విజయిజం కోసం. అంటే ఒక్కొక్క ఆస్పెక్ట్ మీద ఎలా ఉంటుందండి. అసలు మీరిద్దరు చిన్నప్పుడు మాట్లాడుకున్నారా అని ఒక డౌట్ వస్తుంది. బట్ బిఫోర్ ఐ వుడ్ లైక్ టు ఇంటరప్ట్ విత్ జస్ట్ నడ్జింగ్ చక్రి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇప్పుడు దీంట్లో చక్రి ఏం చేస్తున్నాడు నాకు అర్థం కాలేదు. నాకు అర్థం కాలేదు. ఓన్లీ ఒక పాయింట్ ఏంటంటే చక్రి ఆబ్వియస్లీ వి గో బ్యాక్ సచ్ ఎ లాంగ్ టైమ్. సో చక్రి కూడా ఆల్మోస్ట్ ఈజ్ లైక్ ఏ హోమ్ ఫ్యామిలీ పర్సన్. దాంట్లో చక్రి రామోయిజం ఎన్నాడు, విజయిజం అని ఇప్పుడు లేబుల్ విజయ అభిప్రాయాలు ఎప్పుడు ఉంటాయి కదా. విజయిజం అనేది ఇప్పుడు మనం చిన్న ఒక ఇది చేస్తాం. సో Chakriki might know Ramoism and Vijayism also more than both of us. That is a possibility. Sir, something very similar I said, congrats to Patu. I think this will be the biggest failure today because I know Ramoism so well and also Ramu Garu, so there is nothing for me to actually say anything in this.
ఆల్సో సేమ్ గోస్. బట్ ఇక్కడ ఒక అడ్వాంటేజ్ ఏంటంటే, నువ్వు నా వెనకాల విజయతో నాతో ఏం చెప్పావు, విజయ వెనకాల నాతో ఏం చెప్పావు అనేది ఇక్కడ నువ్వు ఎదురుగా ఇద్దరికీ తెలియదు సార్, అది మీ ఇద్దరికీ తెలియదు. ఎందుకంటే మీ వెనకాల ఏం చెప్పానో మా ఇద్దరికే తెలుసు. మీ అదే కానీ ఇప్పుడు అది నీకు బయట చెప్పేసే అవకాశం వచ్చింది అంటున్నా. అది 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 ఇట్ ఆల్ డిపెండ్స్ సార్ హౌ ఐ విల్ బి క్వశ్చన్డ్ అబౌట్ చక్రి సార్, ఇప్పుడు అంటే ఇప్పుడు నీకు అసలు చక్రీ కూడా చక్రీజం అని పేరు పెట్టలేదు, కానీ ఇప్పుడు చక్రీ నేను ఒకవేళ ఇంటర్వ్యూ చూస్తే అసలు నాకు తెలిసిన చక్రీ ఒకడేనా అనిపిస్తుంది నాకు. ఓ, అంటే అంత డిఫరెంట్ గా చాలా డిఫరెంట్. వాట్ హీ సేస్, హౌ హీ సేస్, అయితే సత్య అనే సినిమా మాట్లాడదాము. అనేది చెప్పాలి. రాము గారికి ఎప్పుడు చెప్తాను, బట్ ఫర్ షూర్ నో డౌట్ రాము గారి ముందర మేము అందరం నటిస్తాం. మా ఒరిజినల్ పర్సనాలిటీ, రియల్ పర్సనాలిటీ రాము గారి ముందర రాదు కనుక. కానీ అది మళ్ళీ వచ్చే తెలిసిపోతుంది కదా మీరు సార్, చూసినప్పుడు. మీరు ఇంటర్వ్యూ చూస్తారని నాకు తెలియదు సార్. మీరు అందుకని నాకు పంపిస్తారు అది చూడండి చక్రి ఏమన్నాడు మీ గురించి అని నాకు లింక్స్ పంపిస్తారు. సార్, ఇది మీరు నేను గత 25 ఏళ్ళగా ఈ ఒక్క విషయం మీద డిబేట్ చేస్తున్నాను సార్. రాము గారు ఫీల్స్ నేను ఆయన గురించి అగెయిన్స్ట్ గా మాట్లాడాను ఇంటర్వ్యూలో. నువ్వు ఎప్పుడైనా విన్నా? విజయ్ గారు మీరు విన్నారా? అగెయిన్స్ట్ గా లేదు, అలా అంటే ఆ అర్థం వచ్చేటట్టు ఆడియన్స్ వాళ్ళకి ఓకే, కమింగ్ బ్యాక్ టు విజ్జియిజం, నా క్వశ్చన్ ఏంటంటే, నువ్వు విజ్జియిజం పెట్టి నా పొట్ట కొడుతున్నావు, అదేంటి దాని పరిస్థితి ఏంటి? నా రామయిజం పరిస్థితి ఏంటి? పైగా స్వప్న కూడా యా మళ్ళీ ఇది common fact. కాదు, నన్ను చూసి ఏమనుకుంటారు సార్ అందరు బయట, ఇవిడ మొత్తం ఫ్యామిలీని ఒక్కసారి నేను చెప్తాను. స్వప్న ఇంట్రడక్షన్ ఏదైతే ఇచ్చిందో అది స్వప్న జర్నలిజం స్టైల్, అది వాళ్ళు అలాగే ఇంట్రడ్యూస్ చేస్తారు. స్వప్న ఇప్పుడు ఎవరిని స్టార్ట్ చేసినా ఇలాగే స్టార్ట్ చేస్తుంది, ఇంచుమించుగా ఇలాగే ఉంటుంది. అందుకని మనకి ఆ ఫీలింగ్ వస్తుంది. అలా నువ్వు ఇందాక చెప్పినట్టు. ఇప్పుడు చక్రి ఏంటంటే 30 ఏళ్ళు ఎంత జర్నీ నీకున్నా, నీ వెనకాల చక్రి నీకు తెలిసిన దానికన్నా నాకు ఎక్కువ తెలుసు. అది నిజం సార్. ఎలా అంటే నువ్వు లేనప్పుడు ఎలా ఉంటారు, నువ్వు ఛానల్లో మాట్లాడి నువ్వు చూస్తావు. ఊరికే ఫర్ ఎగ్జాంపుల్ ఊరికే చెప్తున్నాను చక్రి. ఇప్పుడు చక్రికి ఎప్పుడు ఫోన్ చేసినా నేను ఎక్కడో కేరళ అడవుల్లో ఉన్నాను, లేకపోతే ఏదో నాకు సిగ్నల్ లేదు అయ్యో చెప్తారు. ఎప్పుడు ఏ ఇంటర్వ్యూలో చూసినా ఈ యాంకర్ దాంతోనే స్టార్ట్ చేస్తారు. ఏంటి మీరు ఎప్పుడు అలా చెప్తారు ఏంటని. నేనైతే అలా అడగను చక్రి, ఎందుకు దానివల్ల ఏమొస్తుంది? మీ దగ్గర ఇంకా చాలా చాలా వాల్యుబుల్ ఉంటాయి కదా తెలుసుకునేవి. నా విజయజంలో అలాంటి క్వశ్చన్స్ వేయండి. కాదని ఇందాకే చెప్పానండి స్వప్నకు కూడా. ఇందాక ఎవరో అడిగితే సేమ్ ఇదే చెప్పా. అదేంటి ఎప్పుడు ఒకటే చెప్తున్నారంటే, ఎప్పుడు అబద్ధం అలాగే కన్సిస్టెంట్ గా చెప్పాలని చెప్పాను సార్. సో విజయజం వైపు నుంచి నేను ఇచ్చే గ్యారంటీ ఏంటంటే అలాంటి క్వశ్చన్స్ వేయను. ఒక విజయిజం ఏంటి? మా ఇద్దరికి అది ఫస్ట్ డౌట్ అండి. అలాంటి క్వశ్చన్స్ వేయను. అది అక్కడ డిస్క్లైమర్ ఏంటంటే దట్ మీరు దొరకరు అని ఆవిడకి చెప్పరు కాబట్టి అలాంటి క్వశ్చన్స్ వేయాల్సిన సందర్భం కాదు చక్రి. అసలు ఇప్పుడు మీరు దొరికారు, ఎవరైనా పిలిచారు దానికి, ఇప్పుడు రాముని మీరు ఎన్నింటికి లెగుస్తారు, మీరు ఏంటి ఫోన్ ఎత్తారు, వాటి వల్ల ఏముంటుంది? అదేం క్వశ్చన్స్ దొరికినప్పుడు చాలా బాగా మంచి మంచి నాలెడ్జ్ ఉంటుంది కదా మీ దగ్గర, అవి అడగచ్చు కదా. రాముతో ఎవరైనా మాట్లాడినప్పుడు చాలా నాకు ఈ ఇంటర్వ్యూస్ చూస్తున్నప్పుడు రాము దొరికాడు వీళ్ళకి, నేనే బెటర్ ఏమో వీళ్ళకన్నా, నేనే బాడుతానేమో వీళ్ళకన్నా, వీళ్ళు ఎందుకు ఇలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు అంటే అది క్లియర్ గా సార్. చాలా సార్లు నాకు వీళ్ళంతే అండి, వీళ్ళు కాదండి, వీళ్ళొక్కళ్ళు మాత్రమే మనం రాము ఇంటర్వ్యూస్ ని కరెక్ట్ గా హ్యాండిల్ చేసేది ఉట్టి స్వప్న మాత్రమే. అక్కడ మిగతా వాళ్ళందరూ ఎంత బాధేస్తుందంటే నాకు, ఎందుకంటే ఆ క్వశ్చన్స్ అని అడుగుతారు. చిన్న గోల్డ్ ఉంటాయి కదా రాము దగ్గర నేర్చుకునే అడగచ్చు కదా. ఇక్కడ చిన్న విషయం చెప్పాలండి, అమ్మాయి ఎప్పుడు చెప్పదు. అమ్మాయి అప్పుడు రాము గారిని కలవడానికి 2 ఏళ్ళుగా ప్రయత్నిస్తూ ఉంటే కుదరకపోతే, అవును నేను చెప్పాను, అది అన్ని ఇంటర్వ్యూస్ చెప్తుందండి. రామోజీ ఫిల్మ్ సిటీలో తారానో సితారో అక్కడికి రమ్మని ఫస్ట్ టైం మిమ్మల్ని కల్పించిన ఘనత చక్రవర్తి గారిదే. ఈ రోజు రామోయిజం ఉందంటే ఆ క్రెడిట్ అంతా అది ఎప్పుడు చెప్తూ ఉంటాను. అర్థస్మృతులు కాదు చెప్తున్నాను, రీజన్స్ చెప్తున్నాను. అదొకటి నాకు చాలా ఉంటుంది. సో అందుకని నేను అలా కాదు, నేను అలా అడగను, ఇంకోలాగా మాట్లాడదాము అనేసి నాకు ఎప్పుడు ఒకటి ఉంటుంది. అదొక కారణం. విజయిజం కారణాలు అడిగావు కదా నువ్వు. ఇంత మంచి తెలివైన వాళ్ళు దొరికినప్పుడు ఇది కాదు పద్ధతి అని, అంతే. సో అలాగే చక్రి అంటే పర్సనల్ గా తెలుసు అని కాదు, ఇంటర్వ్యూస్ కూడా చాలా మంది కరెక్ట్ గా అర్థం చేసుకోరు. నాకు అర్థం అవుతుంది మీరు ఏం మాట్లాడుతున్నారు అనేది. సగమే చూసి సగమే విని ఇంకేదో అభిప్రాయానికి వచ్చి ఎవరో చెప్పింది నమ్ముతారు, పేపర్లో నమ్ముతారు, డైరెక్ట్ గా మీరు చెప్పింది నమ్మరు. కానీ ఇప్పుడు ఒకటే ఏంటంటే విజయిజం అంటే మీరు సమాధానాలు చెప్పాలి, ప్రశ్నలు అడగడం కాదు. ప్రశ్నలు అడగలేదు అసలు.